మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ నగేష్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది క్యాంపెయినింగ్, ఏ రకంగా ఉంది? జనాల్లోకి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి పనులు చేస్తుంది అంటున్నారా? రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకునే సత్తా ఉందా? 100% ఉందమ్మా. ఇది ఎలా ఉంది తెలుసా? చూడండి, సీఎం రేవంత్ రెడ్డి వెయిటేజ్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వెయిటేజ్ పెరిగింది, కేజీఆర్ పరిపాలన అందించిన బస్తీ ఏది వినాయక్ నగర్ నుంచి ఎస్పీఆర్ హిల్స్ గోరాబండ ఈ బస్తీలు అన్నీ కూర్చోబెట్టి అదే కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటే పీజీఆర్ గారు. అలాంటప్పుడు మా గ్రావిటీ, మా హిస్టరీ, మా చరిత్ర అంతే కాదమ్మా. ప్రజెంట్ మేము పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. శ్మశాన వాటిక నుంచి ఈరోజు 50 కోట్ల రోడ్ శాంక్షనింగ్ నుంచి ముస్లిం మైనారిటీ సోదరులకు అందిస్తున్నాము. బీసీ రిజర్వేషన్ అన్న విధానంలో బీసీ బిడ్డను నింపాము. అది ఈక్వేషన్. పర్సనల్గా వేరే వాళ్ళు ఏం క్రిటిసిజం చేస్తున్నారో తెలియదు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీఆర్ఎస్, మహిళా సోదరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. యాజ్ ఎ కాంగ్రెస్ కార్యకర్తగా నేను నా సానుభూతి వల్ల ఎలాగో ఉంటాను, కానీ సానుభూతితో సమాజం నిర్మాణం చేయలేమమ్మా, అధికారంతో చేయగలుగుతాము. అందుకే నవీన్ యాదవ్ రేపు గెలిస్తే, మెజారిటీ వస్తే, నేను ఎలక్షన్ మేము డెఫినెట్గా గెలుస్తున్నాం. అయినా నేను రేషనల్ మైండ్గా గెలిస్తే అంటున్నా. ఎందుకు అంటే వెన్ యూ గో ఫర్ ఎలక్షన్ ఇట్స్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. గెలుస్తారు, నెగ్గుతారు, కానీ యథావిధిగా సోల్జర్ అనేటోడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గడ్డ ఇది, మళ్ళీ గడ్డ చెప్తే అది పాతకాలంలో గుప్తా నాయకులు చెప్పినట్టు అయిపోతుంది. కానీ వాస్తవానికి ప్రతి ఒక్క గూడు, కుటీరం, ఇల్లుకి ఇక్కడ ఉన్న గుడిసెల నుంచి ప్యాలెస్ వరకు జూడియస్ కాన్స్టిట్యున్సీ అంటే అద్దాల మేడ అనుకోవద్దు. 70% ఈస్ నోటిఫైడ్ స్లమ్. అది కూర్చోబెట్టింది కూడా ఒక్కొక్కరి ఇళ్ళ కళ ఏదైతే ఉందో సహకారం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. సహకారం చేసి లాస్ట్ ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ గెలవకపోయేవారు కదా, గెలిచారు కదా లాస్ట్ టైం. అమ్మా, ఇక్కడ మీరు ఒకటి ఇక్కడే చూడగలరు, ఏది మన ఒకరి లోపల మొత్తం మెట్రోపాలిటన్ సిటీలో చూస్తే బీఆర్ఎస్ గెలిచింది. అలా అని మాగంటి గోపీనాథే గెలిచారని ఇవ్వదు. పార్టీ లైన్ కూడా ఉండొచ్చు, వాళ్ళ స్కీమ్ల పట్ల అప్పట్లో ఉండొచ్చు, కానీ అలాంటి గోడను బద్దలు కొట్టారుగా ఒకరు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిలబెట్టారుగా. నువ్వు ఒకసారి ఆలోచించమ్మా, సిటీ లైఫ్లో ఏంటంటే ఎలక్షన్ ఓటింగ్ రేషియో ఎంత ఉంటుంది? 25% అంతే కదా. కానీ కంట్రీ సైడ్, రూరల్ సైడ్, మన ఊర్లలో 100% ఉంటుంది. 100% ఓట్లు తీసుకొని వచ్చారు అక్కడ కంట్రీ సైడ్ నుంచి. రియల్ ఇండియా లైఫ్ ఇన్ విలేజ్ అంటారు మహాత్మా గాంధీ. అక్కడ నుంచి ఒక్కడే రేవంత్ అన్న గారు తీసుకొచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన అన్నారు. సో ఇవన్నీ వాస్తవాలు మేము ప్రజల ముందు పెడుతున్నాము. మీరు చూడండి, రైతు రుణమాఫీ నుంచి బీసీ నో అని. ఇప్పుడు మీరు చూడండి, మీరు చరిత్ర ఇప్పుడు స్టాటిస్టిక్ మనం చూద్దాం. యూ కెన్ గూగుల్, మీకే ఛాలెంజ్ ఇది. 100% మేము రైతు రుణమాఫీ చేసి బీసీ రిజర్వేషన్ అని, ఎస్సీ క్లాసిఫికేషన్ అని సెంట్రల్లో ఉన్న బీజేపీకి ఛాలెంజ్ చేస్తున్నాం. మాకు బీఆర్ఎస్ ఎక్కడ పోటీ కాదన్నా, అసలు బీఆర్ఎస్ఏ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ అహంకారము వాళ్ళకి సమాధి చేసేసింది. ఈ రోజు కూడా వాళ్ళు పగటి వేషగాళ్ళలాగా, ఒకప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు దయాలు భూతాలని చెప్పారు కదా మనకు, ఇప్పుడు కూడా అదే పగటి వేషం ఎత్తిరు వాళ్ళు. మేము బీజేపీ ఒకటి కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అంటున్నారు. వాస్తవానికి చూద్దాం అమ్మ, హిస్టరీ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి ఒక మహిళ అంటున్నారంట, భర్త చనిపోయిన వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మీ పర్సనల్గా ఏమంటారు? సరే, పార్టీ పరంగా పక్కన పెట్టండి, పర్సనల్గా ఒక మహిళ కదా, మహిళని అలా అనడం 100% తప్పు, ఎవరు అగ్రీ చేయదు. సో ఈ రాజకీయాల గురించి ఒక మహిళని అలా అనడం కరెక్టే అంటారు? ఎన్ని రాజకీయాలు ఒక మహిళని చిన్న చూపు చేయడం, తప్పి చేసి మాట్లాడడం ఉండదు. నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ప్రైమ్ మినిస్టర్ నుంచి కింది స్థాయి, నేను కూడా కార్పొరేటర్ ఆస్పిరెంట్, కానీ కార్పొరేటర్ స్థాయికి మహిళా పోటీ పడి ముందుకు నాయకత్వ రూపంలో వస్తే గ్లోబల్ వార్మింగ్ నుంచి కరప్షన్ వరకు ఏది ఉండదు మా సొసైటీలో. ఎందుకంటే మహిళ శక్తి ఉంది, ఆలోచన ఉంది. మనం మహిళల్ని ప్రోత్సహించాలి, ఎగ్జాంపులరీగా చూపించుకోవాలి. అది వాస్తవం, యూనివర్సల్ ఫ్యాక్ట్. కానీ ఎవరైనా అట్లా మాట్లాడుతున్నారంటే నా పర్సనల్, నా కన్సైన్ ఆమె అగెనిస్ట్. ఎవరు మాట్లాడినా నేను యాక్సెప్ట్ చేయలేదు. సో అది నా పర్సనల్ అబ్జర్వేషన్. మహిళల పట్ల ఇట్లా మాట్లాడడం వల్ల టోటల్గా ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ లేదమ్మా. ఒకటి మళ్ళీ నా అబ్జర్వేషన్ ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ సత్య, అహింస, సర్వోదయాన్ని ప్రిన్సిపాల్
మీరు నేను పేదోడు ధనిక వర్గాలు సపరేట్ చేయరు, మనం అందరం ఒకటి. అందుకే సర్వోదయ అంటారు. 1886 నుంచి మహాత్మా చెప్పిన మాట ఏంటంటే పవర్ సెంట్రలైజేషన్ కాదు, డీసెంట్రలైజ్ అవ్వాలన్న రూపంలోనే అవి అమెండ్మెంట్ 73, 74 అమెండ్మెంట్ పంచాయతీ రాజ్ యాక్ట్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషనల్ ఇచ్చింది, స్టేటస్ ఇచ్చింది. ఎందుకు ఇలా చేస్తామంటే ఇక్కడ మానవత్వ కోణంలో మహిళలు పురుషులు సమానమైన కోణంలో ఏది బీదరికం ఉండదు, అంటే గుర్బత్ అంటారు, హఠాన్ని కాంగ్రెస్ పార్టీ తగ్గింది. సో ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ మధ్యలో ఎనీ పార్టీ ఏ లీడర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో గ్రీడీ ఇంట్రెస్ట్లో వచ్చి ఏదో కరప్షన్ చేసుకుని వెళ్ళిపోతే అది కాంగ్రెస్ పార్టీ కాదమ్మా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రం అనేది సోది. ఇది నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే ఐడియాలజీ. ఒకవేళ బీజేపీకి ఐడియాలజీ ఉంటే అది డిఫరెంట్ ఐడియాలజీ, మనం రెస్పెక్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజీ సత్య అహింస సర్వోదయాలు. అందుకే దానికి తగ్గట్టు పార్టీ పాలసీస్ తీసుకొస్తారు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ చూడవచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ చూడవచ్చు, ఫుడ్ సెక్యూరిటీ చూడవచ్చు, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చూడవచ్చు. సరే అండి, ఓవరాల్గా అది అదంతా మాట్లాడుతున్నాను. అంటే నేనేమంటున్నానంటే ఇండివిజువల్ పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్ అండ్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది సొసైటీ ఈస్ డిఫరెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ, ఈ గొప్ప హిందూ కల్చర్లో పుట్టిన పార్టీ 1886 నుంచి కాంగ్రెస్ పార్టీ. ఇంకో క్వశ్చన్, ఇక్కడ మెయిన్గా మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రజల్ని చెప్పాలి. సిటీ సరౌండింగ్స్లో ఉన్నారు కాబట్టి హైడ్రా అని ఒకటి తీసుకొచ్చారు. సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల ఆర్తనాదాలు, వాళ్ళు అన్నం బియ్యం వండుకోలేని పరిస్థితులు అన్నీ ఎక్కడికక్కడ బుల్డోజర్లతో కొట్టి తీసేసి జేసీబీలతో కొట్టి. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ సిటీ సరౌండింగ్స్ కాబట్టి అది ఏమైనా ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? నాకు ఎంత బాధ అంటే మీరు చెప్తూ ఉన్న దాంట్లో చాలా బాగుంది. కానీ ఫ్యాక్ట్ చూద్దామమ్మా, మీరు ఇంటర్నెట్లో చూడండి, నేను ఇక్కడే చూస్తాను. హైడ్రా ఏ పేరు నుంచి వీడలేదు, మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, మూసీ రిజర్వేషన్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, 2036 మంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది ప్రికాషనరీ మేజర్గా, దానికి తొందరగా ఇచ్చారు. మీరు చూడండి అవన్నీ. ఇంకోటి కల్చర్ తెలంగాణలో దరిద్రంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఏది చెరువుల్ని కబ్జా చేయడం కావచ్చు, కొండలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు కూర్చోలేపించడం కావచ్చు, ఇది చేసి దానికి వెయిటించడం కావచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మినిమం డిఫరెన్స్. ఏ అమ్మా నిన్న వరదలు వచ్చింది, మీకు ఎవరో చెప్పిరుగా హైదరాబాద్ మీరు డల్లాస్ చేస్తాము, కల్లాస్ అయింది మొన్న వరదలు వస్తాయి. అయితే అలా అయింది సిచ్యువేషన్. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఉల్టా బై ఎలక్షన్ ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే ఏది వరద బాధితులని ఇంటింటికి ఎంత తక్కువ. మీరు డబ్బుల్ని ఎలక్షన్ ప్రొపగండాలో యూజ్ చేసుకోవడం, నిత్యం అధికారంలో ఉండడం, బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న పనులు ఇవి మనం ప్రజల్లో చెప్పాలి. మీకు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడుకుంటున్నాడు, ఆ కల్చర్ తగ్గిస్తున్నారంటే నేను ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చేస్తాను. 1400 చెరువులు ఉండే హైదరాబాద్ సరౌండింగ్లో. ఎవరికైనా తెలుసా మెడిటేరియన్ క్లైమేట్కి ఈక్వల్ క్లైమేట్ ఉంటాయి. గంటలో వర్షం పడుతుంటే ఎంత పీస్ఫుల్ క్లైమేట్ ఉండే. ఈరోజు ఎంత ఉన్నాయి తెలుసా? రఫ్గా 700 చెరువులు. ఎవరిచ్చింది దరిద్రం మన తెలంగాణ రాష్ట్రానికి? ఇదే కదా నీళ్ళు నియామకాలు 62% పోయింది. ఒకవేళ నేను చెప్పిన లెక్క ప్రకారము. ఎందుకు మనకు మళ్ళీ చేశారు నియామకాలని, మళ్ళీ చేశారు వీళ్ళు మనకు. మన తెలంగాణ మనకు వస్తే మన వర్గం మారుతాయని మేము ఉద్యమంలో ఉన్నాం కదా. వీళ్ళు మోసం చేశారమ్మా. కుటుంబం బాగుపడ్డది, వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు సాధించుకున్నారు ధనం. కానీ అమ్మ ఎవరికి న్యాయం చేయలేదు. ఇప్పుడు నాకు హైదరాబాద్ పర్సనల్గా నవీన్ యాదవ్ విషయానికి వద్దాము. ఆయన ఎట్లాంటి స్వభావికుడు, ఎట్లా ఉంది అంటే మీరు క్యాన్వసింగ్ వెళ్తున్నప్పుడు ఆయన గురించి ఏమంటున్నారు జనాలు, ఎట్లా ఉంది, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎంత మీరు చెప్తున్నారు? ఫస్ట్ నేను పార్టీ లైన్లో నాకు ఇక్కడ ఇన్ఛార్జ్షిప్ మన పటేల్ రమేష్ రెడ్డి గారికి ఇవ్వడం తర్వాత నేను యాజ్ ఏ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత నేను బూత్ మ్యాపింగ్ చేసుకున్నాను. నేను నా పని చేసుకుంటూ వెళ్ళాను. మొన్న నవీన్ యాదవ్ గారు వచ్చారు. పర్సనల్గా నేను నవీన్ యాదవ్ గారితో నాకు అంత ఇంట్రాక్షన్ లేదమ్మా. కానీ నువ్వు చూడాల్సింది ఇక్కడ ఇందాక చెప్పాను చూడండి, ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్, పార్టీ లైన్ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. బీసీ వాదం 42% మేము ఎన్ని స్థానిక ఎలక్షన్లో మొన్న జియో పెట్టాము, దానికి స్టే వచ్చి అడ్జోర్నమెంట్ వచ్చింది. కానీ మేము బీసీ బిడ్డను నిలబట్టి
పుస్సుని 20-40% లేని అప్పర్ కమ్యూనిటీకి ఛాలెంజ్ చేశాము. బీసీ బిడ్డల్లో ఉన్న మాస్ అంటే ఈ నోటిఫైడ్ స్లమ్ బోరాబండ, వినాయక్ నగర్, ఎస్పీఆర్ హిల్స్, కార్మిక నగర్లో ఉన్న రహమత్ నగర్, యూసుఫ్గూడలో ఉన్న ఓ బీసీ బిడ్డకి ఓ మోటివేషన్ వచ్చాము, నువ్వు కూడా నాయకుడు కావచ్చు, ఈ బీసీ బిడ్డని నిలబెడితే అన్న కోణంలో నిలబెట్టాము. అది ఎంత గొప్ప విషయం అన్నా ఇవ్వమని చెప్పి పార్లమెంట్లో బీజేపీకి ఛాలెంజ్ చేస్తున్నాం మేము డైరెక్ట్గా. గవర్నమెంట్ దగ్గర బిల్ పెట్టాము, ఏది మనము ఆర్డినెన్స్ తీసుకురామని జియో ఇచ్చాము. ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నాము? జిత్ని ఆబాదీ ఇచ్చిన హక్కు అంటున్నారు రాహుల్ గాంధీ గారు, ఇక్కడ సీఎం గారు అంటున్నారు 42% డెఫినెట్గా ఇచ్చి చూస్తామని. ఒకవేళ మాకు ఆ వర్డిక్లో ఫెయిల్ చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ 42% పార్టీ రూపంలో ఇస్తుంది బీసీని. 100% ఇస్తుంది అమ్మ. గవర్నమెంట్ ఆర్డర్ పోతే ఆర్గనైజేషన్ రూపంలో పార్టీ వరకు 42% ఎంతమంది అవుతున్నారో అంతమందికి బీసీలకి టికెట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టార్లో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్లో రిజర్వేషన్ కూడా రావాలన్న కోణంలో మేము ఇచ్చాము. కానీ జియో మీద అడ్జోర్నమెంట్ వచ్చింది. కానీ మా పోరాటం, మా ఇంప్లిమెంటేషన్లో ఎంత హానెస్టీ ఉంది తెలుస్తుందమ్మా నీకు. నువ్వు ఒక్కసారి ఆలోచించు, మహిళా సోదరులు బీసీలో నాయకత్వ రూపంలో వస్తే నీకెంత స్ట్రెంత్ పెరుగుతుంది, మంచి అనేది ఎంత పెరుగుతుంది సొసైటీలో. ఇది వాస్తవాలమ్మా. ఇవన్నీ ఏది అవాస్తవాలు చెప్తే వాళ్ళకేమంత అర్థమవుతుంది. దళితులు సీఎం అయిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, 3 ఎకరాలు వచ్చిందా, రాలేదుగా. ఇవన్నీ మాటకాలు. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్గా నవీన్ యాదవ్ అన్న ఎన్ని ఓట్ల మెజారిటీ గెలిపిస్తారు? నా ఎక్స్పెక్టేషన్ అమ్మ, నేను పని చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ షూర్ దట్ 30,000 ఈస్ గోయింగ్ టు. నా అబ్జర్వేషన్ ఏమది, నా ఎక్స్పెక్టేషన్ కూడా నేను పని చేస్తున్నాను కాబట్టి 30,000. మీరు ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు? డెఫినెట్గా ప్రాంత ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే అమ్మ, అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్ గెలిస్తే వాస్తవానికి చాలా మేలు జరుగుతుంది. అది గ్రహించాలి. ఇక్కడ ఉన్న మాస్తో పాటు చదువుకున్న వాళ్ళకి నేను ఇదే అపీల్ చేస్తున్నా ఏంటంటే, డోంట్ గో బై ఇల్లాజికల్ థింగ్. ఏది అదేదో గ్యారంటీ కార్డ్ అని మళ్ళీ ఇంకో వేషం కట్టారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. వీటిలో వెళ్ళొద్దు. అధికారంలో ఉన్న గవర్నమెంట్కి మీరు క్యాండిడేట్ని గెలిపించేస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, పేద కుటుంబాలు. ఎట్ ద సేమ్ టైం కంఫర్ట్ లివింగ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ ఎవరైతే ఉన్నారో ఎలైట్స్, వాళ్ళ కంఫర్ట్ లివింగ్ పెరుగుతుంది. అవాస్తవాలకి వెళ్ళి సింపతి ఉంది ఆవిడకి, బీఆర్ఎస్ వాళ్ళకి, బట్ వీ హ్యావ్ ఈక్వల్ సింపతి టువర్డ్స్ హర్. మాలాంటి గోపినాథ్ ఆ కుటుంబానికి అలా జరగదు. కానీ జరిగిన తర్వాత ఇక్కడ యుద్ధంలో సోల్జర్ని పంపాలి. ఆ కోణంలో మా క్యాండిడేట్ని మేము గెలిపించుకోవాలని విధాలుగా ప్రయత్నిస్తాము. నా మెసేజ్ ఇంతే, జూబ్లీస్ ఎలైట్ క్లాస్కి, మాస్కి నేను చెప్పబోయేది ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్ గెలిస్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క మైనారిటీ బహుజన సమాజంలో ఉన్న రైట్స్ ఫుల్ఫిల్ అవుతాయి. జూబ్లీస్లో ఉన్న కంఫర్ట్ లివింగ్, రోడ్ నుంచి, కరెంట్ నుంచి, వాటర్ ఫెసిలిటీస్ వరకు టైం తగ్గుతుంది. That is my message.